అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మూడో ప్లేస్ కి వెళ్ళిపోయిన వ్యక్తికి ఈ రోజు ఎస్జీపీ నిధులు అంటే ఎవరు సొమ్మండి? ఇది కాంగ్రెస్ పార్టీ సొమ్మా? మీరు దానం చేసేందుకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దానం చేసేందుకు? కాంగ్రెస్ పార్టీ సొమ్ము కాదు, ఇది ప్రజల సొమ్ము. ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎమ్మెల్యే ద్వారా డెవలప్మెంట్ చేయవను. ఈరోజు ఓడిపోయిన వ్యక్తి, మూడో ప్లేస్ పెట్టిన వ్యక్తికి మీద ఈరోజు ప్రభుత్వం ఎస్జీపీ నిధులు ప్రొసీడింగ్ ఇస్తుందంటే మరి మమ్మల్ని ప్రజలు ఎందుకు గెలిపించినందుకు ఎందుకు రావాలి అసెంబ్లీకి? స్పీకర్ గారు ఇమ్మీడియట్ గా దీని మీద చర్యలు తీసుకోండి. మా హక్కులోను కాలరాయకుండా కాపాడండి, మీ బాధ్యత. మూడోది, గెలిచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న ప్రజలు చెన్నుకోబడరు, మేము ప్రజలు చెన్నుకోలేదా? మా దగ్గరకు వచ్చి ఒక కానిస్టేబుల్ ఆడు, కానీ వీళ్ళకి ఎస్కాట్ తీసుకొని పోతా ఉంటుంది కాంగ్రెస్ అని చెప్పి. ఇది ఎక్కడ న్యాయం? అది కూడా స్పీకర్ గారు దయచేసి మీరు మా హక్కులను కాలరాకుండా ఉంచుకోండి. కళ్యాణ లక్ష్మి చెక్ ఆ రోజుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే ఆ కాన్సెప్ట్ ఎమ్మెల్యే పాస్ అని చెప్పి ఎమ్మెల్యేని మెన్షన్ చేసి కళ్యాణ చెక్కులు ఎమ్మెల్యే సిఫారసు చేయాలి, ఎమ్మెల్యేనే ఆరు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పింది. కానీ ఈరోజు ఏమున్నది? మేమోనా చెక్కులు వంచాలంటే ఎంఆర్ఓ ఆఫీసుకోవాలి, కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఆ చెక్కులు కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకోతున్నాయి ఈరోజు. ఇది ఎక్కడ వివక్ష? కళ్యాణ చెక్కులు రాజకీయ చేసే పరిస్థితి వచ్చింది. లాస్ట్కు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన వ్యక్తులతో కళ్యాణ చెక్కులు వంచే పరిస్థితి తీసుకొచ్చింది ఈరోజు. ఇది కాదు కదా. 20 సంవత్సరాల నుంచి మేము ఎమ్మెల్యేగా ఉన్నాం. 20 సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వచ్చున్నాం, మేము కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చున్నాం, రోషయ్య ముఖ్యమంత్రి ఉన్నాం. కానీ ఏ రోజు ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేను తప్పుగా చూడలే, గౌరవించే కాపాడింది. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు గౌరవించే కాపాడారు. బుల్లో జైలు ఎప్పుడంగా. ఇది కాదు. స్పీకర్ గారు మీరు దయచేసి మా హక్కులను కాలరాయకుండా కాపాడండి, పరిరక్షించండి. మీ దృష్టి తీసుకొస్తున్నాం. ఇది చాలా చెడ్డ పేరు, మీ పార్టీ కూడా చెడ్డ పేరు వస్తుంది. ఓడిపోయిన ఎమ్మెల్యేలతో డిస్ట్రిబ్యూట్ చేసి ఓవర్ ఎమ్మెల్యేకి ఎస్డీపీ ఇవ్వడము, అది ఏం పెట్టు నిధులు చూస్తే పరీక్ష. దీని మీద ఆడిట్ జరగాలి. కాబట్టి దయచేసి స్పీకర్ గారు త్వరలో మీరు మాకు టైం ఇస్తే మేము అందరం కలుస్తాం కాబట్టి మా హక్కులను పరిరక్షించమని కోరుతుంది. మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు జరిగిన విషయమంతా గౌరవ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు అన్న ప్రశాంత్ రెడ్డి గారు, కమలాకర్ అన్న చెప్పారు. స్పీకర్ గారి మౌనం మా అందరినీ బాధించింది. పిఎస్సి కమిటీ నిర్ణయంలో మీ పాత్ర లేనట్టు కనిపిస్తా ఉంది. ఒక రాజకీయ నిర్ణయం తప్ప ఒక అసెంబ్లీలో జరగాల్సిన నిర్ణయం లాగా ఇది జరగట్లేదు. ఇది చాలా దురదృష్టకరం. అందుకనే మేము వాకౌట్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడే ఒక పిఎస్సి చైర్మన్గా ఒక మంచి లీడర్, 10 ఏళ్లుగా మంత్రిగా పనిచేసి అనేక వ్యవహారాల్లో మరి అనుభవం ఉన్న వ్యక్తి చైర్మన్గా వస్తే మీరు ఇప్పుడే భయపడుతున్నారు. నిజంగా అధికారులు కానీ వేరే వాళ్ళు తప్పు చేయకుండా దీని మీద ఒక నిఘా ప్రతిపక్షం పెడుతుంది, ప్రశ్నిస్తుంది. ఇది మీ పార్టీకి, మీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అంశం. కానీ అన్నిట్లో జోక్యం కల్పించుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఇలాంటి తప్పిదాలు చేసి మరింత తప్పులు చేయడానికి అధికారులకు ఆస్కారం ఇస్తున్నట్టు మేము భావించాల్సి వస్తుంది. ఇది సరి అయింది కాదు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. మీరు ఒక చైర్మన్ని ఇవ్వకుంటే మళ్ళీ దీనివల్ల మీరేదో గొప్ప పని చేసినట్టు భావిస్తే అది మీ మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో మేధావుల దగ్గర, విద్యావంతుల దగ్గర మేము ఈ విషయంలో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్న అన్ని విషయాల్ని ఎండగడతాం. అలాగే గౌరవ అన్న కమలాకర్ గారు అన్నట్టు శాసనసభ్యుల్లో కూడా అందరు ప్రజల ఆమోదంతో, ప్రజలు ఓట్లేస్తే గెలిపించిన వాళ్లను సమానంగా చూడాల్సిన బాధ్యత, వాళ్ల హక్కులను పరిరక్షించాల్సిన అవసరం స్పీకర్ గారికి ఉంది. కానీ వారు ఎందుకో గౌరవ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీని వీడి మరి వేరే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతే అనర్హత వేటు వేయమని చెప్పి మేము చెప్పినా వినలేదు. ఇప్పుడు కోర్టే మీకు డైరెక్షన్ ఇచ్చింది. దాని మీద కూడా త్వరగా నిర్ణయం తీసుకొని మీరేంటో ప్రూవ్ చేయాలి. మనం గవర్నర్ని లేకపోతే స్పీకర్లను కేవలం స్టాంపులుగా, ముద్రలుగా అనుకుంటాం, కానీ అది కాదు అని మీ విచక్షణాన్ని ఉపయోగించి దీని మీద నిర్ణయం తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్నట్టు నేను ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు ములుగులో సీతక్క ఎమ్మెల్యే ఉండేది. ఏ ఒక్క మరి కళ్యాణ లక్ష్మి చెక్కు నేను పంచలేదు, నిర్ణయం కూడా తీసుకోలేదు.
తనతోనే పెట్టించి ఆమెతోనే ఊరూరికి తీసుకొని పోయి పంచి తిరిగి ఎమ్మెల్యే కాగలిగింది ఆమె. కానీ ఎమ్మెల్యేల హక్కులు కూడా కాల రాసే అధికారం కానీ ఇది మీకు లేదు అనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలి. ఒకవైపు మరి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు పార్టీలు మారితే రాళ్లతో కొట్టమన్నారు, కానీ గెలిచిన మొదటి రోజు నుంచి అదే పని మీద ఉన్నారు. ఈరోజు మీరు సభా సాంప్రదాయాల్ని పక్కన పెట్టి గాంధీ గారి మీద మాకు కోపం లేదు, కానీ మీరు తీసుకున్న నిర్ణయం ఒకవైపు ఏమో గాంధీ గారు కూడా బీఆర్ఎస్ అని చెప్తున్నారు. బీఆర్ఎస్ లో నుంచి ఎవరిని చైర్మన్ చేయాలనేది మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడైన గౌరవనీయులు కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించే హక్కు మీకెవరికి ఇచ్చిందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా గడిచిన 10 నెలలుగా జరుగుతున్న అన్ని విషయాల్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు ఎన్ని వాగ్దానాలు ఇచ్చి ఎన్ని నుంచి వెనక్కిపోయినరు. అలాగే వాగ్దానాలు పక్కన పెడితే ఈ అసెంబ్లీ సాక్షిగా కూడా మీరు తప్పులు చేస్తున్నారు. ఇది సరి అయింది కాదు, దీన్ని వెంటనే సరిదిద్దాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సాధ్యత నమస్కారం. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ హాల్లో జరిగినటువంటి పిఎసి తొలి సమావేశం. ఆ సమావేశంలో గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, కమలాకర్ గారు, సత్యవతి రాథోడ్ గారు మేమందరం పాల్గొని బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్పీకర్ గారిని అడగడం జరిగింది. ఈ పిఎసి అనేది ఎంపిక జరిగిందా, ఎన్నిక జరిగిందా? మరి మేమందరం నామినేషన్లు వేసినాం. నామినేషన్లు వేసినా కూడా ఆమోదమైనట్టు అన్నట్టు సమాచారం ఉంది. అందులో సోదరు హరీష్ రావు గారి యొక్క నామినేషన్ ఏమైందని చెప్పంటే జవాబు చెప్పలేని పరిస్థితుల్లో ఇవాళ స్పీకర్ గారు ఉన్నారంటే చాలా బాధాకరమైన అంశం. ప్రజాస్వామ్యానికి తిరుగుదలకలిచ్చి కేంద్రం రాష్ట్రంలో లేని ఒక నూతన సంప్రదాయానికి ఉరవాడికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. ఇది ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజుగా భావిస్తూ వెనువెంటనే జరిగినటువంటి పొరపాటును సరిదిద్దాలని చెప్పని ప్రభుత్వాన్ని మేము స్పీకర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే పిసిసి ప్రెసిడెంట్ గా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి 3 రంగుల కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నటువంటి శాసనసభ్యులను చేర్చుకున్నా అని చెప్పుకోలేని ఒక దయనీయ స్థితిలో గల కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు చేర్చుకున్న వాళ్ళు దమ్ము ధైర్యం ఉంటే నిర్మోహమాటంగా చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఆ యొక్క సంప్రదాయానికి చెడ్డ పెరచే విధంగా రేపు మిమ్మల్ని చూస్తే నమ్మలేనటువంటి పరిస్థితులలో, అంటే మీరు చేసేటువంటి పనిలో నిజాయితీ లేదు, మీరు చేసేటువంటి పనిలో ప్రజాస్వామ్య పద్ధతి లేదు, ప్రజాస్వామ్య పద్ధతిగా ముందుకెళ్లడం లేదని స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికైనా కానీ స్పీకర్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని సంప్రదించి వెంటనే జరిగినటువంటి పొరపాటును సరిదిద్దాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.